హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మనమైతే ఈరోజు పార్క్ వచ్చామన్నమాట. ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది కదా, అందుకని పిల్లలు తీసుకొని అయితే పార్క్ వచ్చేస్తాం మనం. మాతో ఆడుకోమని చెప్తే ఇక్కడ వచ్చి కూర్చుంది నా పక్కన. వాల్ మీద నడుస్తుంది అన్నమాట. చెట్లు కొంచెం ఇటు పక్కకు ఉన్నాయి, అందుకని కొంచెం చూసుకుంటూ నడుస్తుంది. పిల్లలతో ఎప్పుడైనా ఇలా గ్రీనరీలో ఆడిస్తూ ఉండండి, బాగుంటుంది అన్నమాట వాళ్ళకు కూడా మైండ్. వాకింగ్ ఏరియా అయితే ఇదంతా అన్నమాట. మాతో అయితే ఇలా వాల్స్ మీద నడుస్తుంది అన్నమాట. పిల్లలు అందరూ పెద్దవాళ్ళు చేసిన వాళ్ళలాగా చేయరు కదా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని అయితే చెప్పాలి మనము. హాయ్ చెప్తుంది మీకు అందరికీ. మనమైతే వాకింగ్ చేస్తున్నాం కింద మెల్లిగా. నాన్న పెద్దగానే ఉందిలేండి వాల్, కింద పడే ఛాన్స్ ఉంది. పడిన ఇక్కడే ఉంది కదా ఫ్లోర్. చెట్లు కొంచెం వాల్స్ మీదకి ఉన్నాయి నాన్న, లోపలికి ఉంటే నడవడానికి బాగుంటుంది. చిన్ని చిన్ని మొగ్గల్లాగా ఉన్నాయి చూడు, ఇవి మల్లెపువ్వులాగా. It is not మల్లెపూలు, that is కుంకుమ. పట్టుకో ఒకసారి. కుంకుమ అదే ఉంటాయి కదా, చాలా కాస్ట్లీ. కుంకుమ ఏం రావట్లేదు. కాదు మమ్మీ, ఇది బేబీస్కి పోషన్ కోసం వేస్తారు. రౌండ్గా తిరిగేసి వస్తుంది. పిల్లల్ని ఎప్పుడైనా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే ఆడుకొనివ్వాలి. మనం చెప్పినట్టు ఫోర్స్గా ఆడుకోమంటే వాళ్ళు ఆడుకోరు అనమాట. ఇవ అయితే అక్కడ లాస్ట్లో ఆడుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. ఎక్కడికి వచ్చినా ఫ్రెండ్స్ వేసుకుంటాడు అందరినీ, మొహమాటం అలా ఏముండదు అనమాట. కొత్త వాళ్ళతో కూడా కలిసిపోతారు పిల్లలు అయితే. అలాగా మేము పిల్లల్ని అందరినీ కూడా కొత్త వాళ్ళతో కూడా కలిసేటట్టు మనం చెప్తూ ఉండాలన్నమాట. కొత్త వాళ్ళని చూస్తే చాలా మంది పిల్లలు అయితే భయపడుతున్నారు. ఇది చూసారా, ఈ చెట్టుకి ఇదిగోండి దీన్ని ఇలా ఉంది కదా, ఇలా ముట్టుకొని ఇలా చూస్తే పసుపు వస్తుంది. దీనికి ఇలా అన్నామంటే పసుపు వస్తుంది అనమాట. ఇదిగో నా చేతికి బాగా చూడండి. నేచర్ అసలు ఎంత అందంగా ఉంటుంది కదా. ఇలా అంటే పసుపు వస్తుంది అనమాట ఈ చెట్లకి. మరి ఇవి పసుపు చెట్లు ఏమో మనకు తెలియదు. పసుపు గంధంతో దీనికైతే ఫుల్ పసుపు. అవును, పసుపు గంధం లాగా ఏం చూపిస్తున్నారు. మేమైతే వాకింగ్ చేస్తాం. వాకింగ్ వీళ్ళకి ఉయ్యాల ఊగడం కూడా నేనే నేర్పించి. ఉయ్యాల ఊగడం కూడా రాదు మీకు, నేర్పియాలి అది కూడా మెల్లిగా వే. మన ఇవాళ గ్యాంగ్ చూసారా ఎంతమంది ఉన్నారా? దయ్యం గేమ్ అంట వీళ్ళు ఆడేది. వీడి కోపం చూడండి అసలు. అందరిని ఆడిపించుకోవా? మసాలా దయమా గేమ్ పేరేంటి? ఇవాళ గేమ్ పేరేంటా? మసాలా దయమా గేమ్ పేరు. వీళ్ళిద్దరూ అన్న తమ్ముడు అనమాట, సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నారు కదా. ఆడపిల్లలు అయితే కొంచెం మంచిగానే ఆడతారు, కానీ ఈ మగపిల్లలు ఆడేది తక్కువ, కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎక్కువసేపు గొడవ పడడం, తక్కువసేపు ఆడుకోవడం ఉంటుంది. ఏడురా వీడు, ఒక్క నిమిషంలో మెరుపు తీగలాగా వెళ్ళిపోయిండు. మళ్ళీ
యువ అయితే వీడియో తీయొద్దని ఏడుస్తున్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ అల్లరి అంతా బయటపడిపోతుందని టెన్షన్ అనమాట. కాకపోతే పిల్లలు ఈ టైంలో కాకుండా ఇంకెప్పుడు అల్లరి చేస్తారు, పెద్ద నాకు చేయలేరు కదా. వీళ్ళైతే మంచిగానే ఆడుతున్నారు. యువ అయితే దొరికిపోయాడు అనమాట. ఇప్పుడు యువ వెళ్ళి అందరినీ పట్టుకోవాలి. ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి. నేను ఇక్కడ ఒక ఆంటీ గారితో మాట్లాడుతున్నాను అనమాట. మనకంటే పెద్దవారితో మాట్లాడడం వల్ల మనకు ఎన్నో మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి.